యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము. నా అంతట నేను యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ అధ్యాయము 30వ వచనము. నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. హల్లెలూయా. యేసు ప్రభు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చారు. నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. మీరందరూ వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వారిని చిత్త ప్రకారమే చేయగోరుదును. తండ్రి యేసు ప్రభువును పంపారు. ఆయన చిత్త ప్రకారమే యేసు ప్రభు చేయగోరుతున్నారు. కానీ యేసు ప్రభు చిత్త ప్రకారము ఏది ఆయన చేయలేదు, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. యేసు ప్రభు ఇష్ట ప్రకారము చేయకోరలేదు. తండ్రి చిత్తమనే నెరవేర్చుటకు భూమి మీదకి వచ్చారు, కానీ ఆయన చిత్తాన్ని ఏమాత్రము నెరవేర్చలేదు. గనుక నా తీర్పు న్యాయమైనదే. హల్లెలూయా. యేసు ప్రభువారు పాపిని పాపి అనగలడు, నీతిమంతుణ్ణి నీతిమంతుడు అనగలడు. ఎందుకనగా ఆయన చిత్త ప్రకారము ఏ తీర్పు చేయలేదు. అది తండ్రి చిత్త ప్రకారమే ఆయన తీర్పు తీర్చారు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. హల్లెలూయా. యేసు ప్రభు సువార్త చేసి వాక్యమును చెప్పి ప్రకటించేటప్పుడు ఎవరు మాత్రం వస్తారు? తండ్రి ఎవరి నా యొద్దకు పంపుతారో వారు మాత్రమే నా యొద్దకు వత్తురు అంటున్నాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు సువార్త చెప్పుచున్నప్పుడు ఎవరైతే గద్దింపునకు లోబడి వాక్యమును విని వస్తారో, దేవుని భయము కలిగి వస్తున్నట్లు దేవుడు వారిని తోడుకొని వస్తున్నారు. హల్లెలూయా. నా యొద్దకు వచ్చు వానిని ఏమాత్రమును బయటికి త్రోసివేయను. హల్లెలూయా. యేసు ప్రభును ప్రేమించి యేసు ప్రభు యొద్దకు వచ్చు వారిని ఏమాత్రము త్రోసివేయరు. ఒక పాపినైనను యేసు ప్రభు త్రోసివేయలేదు. ఒక మోసగానైనను దొంగనైనను త్రోసివేయలేదు. కానీ పాపిని ఇక మీదట నీవు పాపము చేశావు కనుక ఇప్పటి నుండి నీవు నీతిమంతుడవై నీతిమంతురాలవై నడుచుకొనుము అని ప్రభువారు చెప్పారు. ఏమాత్రము పాపిని పట్టుకొని ప్రభువారు ఉండలేరు, కానీ పాపిని క్షమించగలుగుతారు. ఇక మీదట పాపము చేయకూడదు. దేవుడు వాక్యమును విని బోధ నేర్చుకొని బుద్ధి వచ్చిన తరువాత మనము పాపము చేస్తే మరలా మన కొరకు బలి కావటకు మరొకరు లేరు. నీ కొరకు నా కొరకు లోకములో ఉన్న మానవాళి కొరకు ఆయన ఒక్కసారే సిలువను ఎక్కారు. ఆయన
ప్రాణము పోవునంత వరకు సిలువలో ఆయన ప్రాణమును మన కొరకు పెట్టారు. నీ కొరకు, నా కొరకు ఆఖరి రక్తపు బొట్టును మన కొరకు కార్చారు. ఆయన ఒంటిలో ఒక్క బొట్టైన రక్తము లేకుండా రక్తము నీరుగా కారిపోయేంత వరకు కన్నీరు కార్చి గెత్సేమనే తోటలో నీ కొరకు, నా కొరకు సిలువకు వెక్కనిదలికి ఆయన రక్తము నీటి బొట్టులుగా కారేంత వరకు కన్నీరు కార్చి గడిచారు. అయ్యా, ఈ సిలువ త్యాగాన్ని, ఈ శ్రమను, ఈ కష్టాన్ని నా నుండి తొలగించు. అయినను నా చిత్తము కాదు, మీ చిత్తమే సిద్ధించుగాక అని తండ్రి చిత్తమునకు లోబడ్డారు. హల్లెలూయా. దేవుని కుమారుడయ్యండి, దేవుడయ్యండి భూమి మీదకి వచ్చి తండ్రికి లోబడి తండ్రి చిత్తమును నెరవేర్చారు. దేవుడు సృష్టించిన మనుషులము మనము దేవునికి లోబడి